Smart Solutions. Add-on Desire. నేను వినయ్. ఇవాళ కరెంట్ అఫైర్స్కు స్వాగతం. వెల్కమ్ టు ఐడియాడ్ సొల్యూషన్స్. రోజులాగే ఇవాళ కూడా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినవి, స్పోర్ట్స్కి సంబంధించినవి కావచ్చు, అవార్డులు కావచ్చు, ఇలా ప్రతి దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా ఇవాళ కరెంట్ అఫైర్స్లో జాతీయ అంశంగా ఒకదాన్ని తీసుకుందాం. చూడండి, యాక్చువల్గా ఇది ఏంటంటే తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. యాక్చువల్గా సీజేఐ అంటే ఏంటండి? చీఫ్ జస్టిస్. భారతదేశానికి సుప్రీంకోర్టు ఉంటుంది కదా, ఆ సుప్రీంకోర్టుకి ఒక సీజేఐగా నియమితులయ్యే వ్యక్తి, జడ్జిగా ఒక వ్యక్తి నియమితులు అవుతారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవారు ఎవరంటే జస్టిస్ ఎస్ఏ బోబ్డే. ఈయన ఈ పిక్లో కనిపిస్తున్న ఫస్ట్ పర్సన్ ఈయన అనమాట, ప్రస్తుతం ఉన్న ఆయన. అయితే ఈయన తర్వాత ఈయన పదవీ కాలము ఇప్పుడు అయిపోతుందండి బోబ్డేది. ఈయనది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే జస్టిస్ ఎన్వి రమణ. ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయన ఎన్వి రమణ. అయితే ఈయనని ఎవరు ప్రతిపాదించారండి అంటే ప్రస్తుతం ఎవరైతే ఉంటారో సీజేఐగా ఆయన అతని తర్వాత వచ్చేటటువంటి వ్యక్తుల్ని సీజేఐగా ప్రకటించడం జరుగుద్ది అనమాట. ఇక్కడ చూడండి, తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ ప్రతిపాదిస్తూ కేంద్రానికి ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే లేఖ అని చెప్పేసి అన్నారండి. ఎవరికి రాశారు లేఖ? కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారండి. ఎవరంటే ఎస్ఏ బోబ్డే. ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి నా తర్వాత నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణను సిఫార్సు చేస్తూ ఒక లేఖను రాయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనము విషయాల్లోకి వెళ్తే, ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఒక లేఖను రాయడం జరిగిందండి. ఎవరు? ఇక్కడ ఇందాక చెప్పానుగా బోబ్డే. ఈయన కేంద్ర న్యాయశాఖకు ఒక లేఖను రాయడం జరిగిందండి. ఈ పిక్లో చూడండి, ఇక్కడ బోబ్డే కనిపిస్తున్నాడు కదండి. ఈయన మరి భారతదేశానికి ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు అంటే 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారండి. 47, ప్రస్తుతం 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారనమాట. అయితే ఈయన తర్వాత వచ్చేట ఆయన ఎన్వి రమణ అనుకున్నాం కదా, మరి ఎన్వి రమణ ఎన్నో ఆయన అంటే 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఈయన నియమితులు అవుతారండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాయడం జరిగింది కదా. అయితే సాంప్రదాయం ప్రకారం న్యాయశాఖ ఈ లేఖను ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతుందండి. అంటే ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఉన్నారో ఆ ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత వచ్చే తదుపరి న్యాయమూర్తికి సంబంధించి సిఫారసు చేస్తే ఎవరికి చేయాలి అంటే కేంద్ర న్యాయశాఖకు చేయాలి. మరి కేంద్ర న్యాయశాఖ ఎవరికి ఆ లేఖను పంపాలి అంటే పరిశీలన కోసం అంటే ప్రధానమంత్రికి పంపాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే అప్పుడు ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి ఆ లేఖ చేరుతుంది. అంటే ఆ సిఫారసు రాష్ట్రపతి దగ్గరికి చేరుతుంది అనమాట. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను చేపట్టడం జరుగుతుందండి. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎవరికైనా ఒకేలాగా ఉంటుందండి. ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమితులైనా కూడా ఇదే ప్రాసెస్. ఫస్ట్ అప్పుడు ప్రస్తుతం ఎవరున్నారో ఆ ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖకు ఒక లేఖ రాస్తారు. ఆ కేంద్ర న్యాయశాఖ పరిశీలన కోసం ప్రధానమంత్రికి పంపుద్ది. ప్రధానమంత్రి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతాడు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ సీజేఐగా ఒక వ్యక్తి నియమితులు అవుతారన్నమాట. అందులో భాగంగా ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం ఎన్వి రమణకు సంబంధించినది చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ పదవీ కాలం అంటే యాక్చువల్గా ఇప్పుడు పదవి స్వీకరించిన తర్వాత ఆయన పదవీ కాలం ఎప్పటి వరకు ఉండబోతుంది అంటే 2022 ఆగస్టు 26 వరకు ఉంటుంది. 2022 ఆగస్టు 26 వరకు 2022 ఆగస్టు 26 వరకు ఉండనుందండి. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 26. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది చూడండి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇక్కడ చూడండి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 23న పదవి విరమణ చేయబోతున్నారు. అంటే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు అనమాట. ఇప్పుడు ఏప్రిల్ 23న. ఏప్రిల్ 23 తర్వాత మళ్ళీ కొత్త ఆయన ఎన్వి రమణ బాధ్యతలు తీసుకోవాలి కదా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏప్రిల్ 24న భారతదేశానికి 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ బాధ్యతలు స్వీకరించనున్నారండి. అంటే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో సీజేగా 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు. ఎప్పుడంటే ఏప్రిల్ 24న తీసుకోబోతున్నారండి. ఎందుకంటే 23న ఎస్ఏ బోబ్డే పదవి విరమణ
ప్రకటించారు కాబట్టి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి ఈ సుప్రీంకోర్టు సీజేఐకి సంబంధించి, ఎన్వి రమణకు సంబంధించి, ఈ ఎస్సీఏ బోబ్డేకి సంబంధించి ఒక లింక్డ్ మ్యాటర్ ఇక్కడ ఉందండి. అందుకే నేను అది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ఒక విషయాన్ని డిస్కస్ చేస్తారు. చూడండి, ఏపీ సీఎం జగన్ ఫిర్యాదును డిస్మిస్ చేయడం జరిగిందండి సుప్రీంకోర్టు. ఓకేనా. అయితే జస్టిస్ ఎన్వి రమణతో పాటు ఇప్పుడు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అవుతున్నారో భారతదేశానికి, ఇక్కడ చూడండి ఇందాక చెప్పినటువంటి 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అవుతున్నారు ఎన్వి రమణ. ఇక్కడ ఈయన పైన దాని తర్వాత జస్టిస్ ఎన్వి రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ గతేడాది అక్టోబర్ 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందాక చెప్పిన ఎస్సీఏ బోబ్డేకి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎన్వి రమణతో పాటు న్యాయమూర్తులపైన కూడా ఓకేనా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగిందండి. ఓకేనా. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఓకేనా. దీని తర్వాత చూడండి, ఇక్కడ ఇది కరోనాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అండి. చూడండి, 18 రాష్ట్రాల్లో కరోనా కొత్త రకాలు వెలుగులోకి రావడం జరిగిందండి. భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో కరోనా కొత్త రకం వెలుగులోకి వచ్చింది. ఆ కొత్త రకం ఏంటి అనేది ఇప్పుడు చూడబోతుంది. చూడండి, అయితే వాటికి సంబంధించి ఇమ్యూనిటీ పవర్లో డబుల్ మ్యూటెంట్ అనేటటువంటి ఒక రకం వచ్చిందండి. కేంద్ర ఆరోగ్య శాఖ విశ్లేషిస్తుంది దీని గురించి. ఓకేనా. డబుల్ మ్యూటెంట్. ఇక్కడ చూడండి, దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న తరుణంలో వైరస్ మార్పులు ఆందోళనకరంగా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. అదేంటంటే డబుల్ మ్యూటెంట్. ఓకేనా. డబుల్ మ్యూటెంట్ అంటే దాని శక్తిని ఇంకా పెంచుకుంది అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందంటే ఢిల్లీ, మహారాష్ట్రలో 2 సార్లు ఉత్పరివర్తనం చెందిన, అంటే 2 టైమ్స్ ఉత్పరివర్తనం చెందినటువంటి దాన్ని డబుల్ మ్యూటెంట్ అంటారండి. చెందిన వేరియంట్ ఒకటి కరోనా వైరస్ తాజాగా వెలుగు చూసిందండి. ఎక్కడంటే ఢిల్లీ, మహారాష్ట్రలో. ఈ ఢిల్లీ, మహారాష్ట్రలో ఒక డబుల్ మ్యూటెంట్ వేరియంట్ వెలుగు చూడడం జరిగిందండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఒక అంతర్జాతీయ అంశాన్ని తీసుకొని డిస్కస్ చేద్దాం. చూడండి, ఐక్యరాజ్య సమితి, యాక్చువల్గా దీన్ని యుఎన్ఓ అంటారు కదండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇక్కడ పిక్ కూడా కనిపిస్తుంది, దాని లోగో కూడా కనిపిస్తుంది. చూడండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ. ఓకేనా. ఇక్కడ చూడండి, దాని ఫౌండెడ్ డేట్ కూడా ఇచ్చాడు. ఫౌండెడ్ ఆన్ 24th అక్టోబర్ 1945. ఓకేనా. శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్స్గా, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, యుఎన్ఓ పర్యావరణ కార్యక్రమం అయినటువంటి యునెప్ అనేటటువంటి ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదండి, యుఎన్ఓ పర్యావరణ కార్యక్రమం. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. అయితే అది మరియు డబ్ల్యూఆర్ఏపి సంయుక్తంగా విడుదల చేసినటువంటి ఒక తాజా నివేదికను మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా అంటే ప్రతి సంవత్సరం 93 కోట్ల టన్నులు, ఇక్కడ చూడండి 93 కోట్ల టన్నులు. ఓకే, 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు వెల్లడించింది. ఓకేనా, యుఎన్ఓ వెల్లడించిందండి ఈ రిపోర్ట్ అంతా కూడా. యుఎన్ఓ పర్యావరణ కార్యక్రమం యునెప్, తర్వాత డబ్ల్యూఆర్ఏపి సంబంధించినటువంటి సంయుక్తంగా విడుదల చేసినటువంటి నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది అని పేర్కొనడం జరిగిందండి. 93 కోట్ల టన్నుల ఆహారం. ఓకేనా, దాని తర్వాత మరి ఇది ఏ విధంగా వృధా అవుతుంది, ఎంతెంత వృధా అవుతుంది, ఏ దేశాల్లో ఎలా ఉంది అనేది చూసినప్పుడు భారతదేశంకి సంబంధించి కూడా చూడాలి కదండి. చూడండి, ఇది ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును సూచిస్తుందని యుఎన్ఓ పేర్కొనడం జరిగిందండి. అలాగే భారత్లో ఏటా, ఇందాక చూసింది మనం ప్రపంచవ్యాప్తంగా, ఓకేనా, ఇందాక చూసింది ప్రపంచవ్యాప్తంగా ఏటా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుందండి. ఓకేనా, అదే భారతదేశం విషయంలో చూసుకున్నట్లయితే ఎంత వేస్ట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఏటా భారతదేశంలో 6.8 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఓకేనా, 6.8 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 17% వృధా అవుతుందన్నమాట. అంటే ప్రపంచంలో 100% ఆఫ్ ఫుడ్ ప్రొడక్టివిటీ జరిగితే, వండినవి కావచ్చు, బేకింగ్ ఏవైనా కావచ్చు, మొత్తం మీద అలాంటి ఫుడ్ 17%, ఇందులో 100లో 17% వేస్టేజ్గా పోతుందట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి,
దీనికి రిలేటెడ్గా మనం చూడాల్సింది ఏంటంటే 2019లో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఓకే, తర్వాత భారతదేశంలో ఏటా 6.8 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 2 ప్లేసులలో ఏం జరిగింది, ఆహారం వృధా జరిగింది. ఇక్కడ చూడండి 2019లో ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల మంది ఆహార బాధ అనుభవించారండి. ఓకేనా, అక్కడనేమో కోట్ల టన్నుల ఆహారం వృధాగా పోతే ఇక్కడ 69 కోట్ల మంది ఆహారం లేక బాధపడ్డారు అని చెప్పేసి యుఎన్ రిపోర్ట్ చెప్పిందండి. అయితే ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఐరాస్ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ యాంటోనియో గటేరస్, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, యాంటోనియో గటేరస్, ఈయన పేర్కొనడం జరిగిందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరం 69 కోట్ల మంది ఆహార బాధను అనుభవించారు, అయినా కూడా వృధా అనేది విపరీతంగా జరుగుతుంది, ఆహారాన్ని సంక్షోభం దిశగా పోతుంది, అంటే ఇక్కడ ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పు అని పేర్కొనడం జరిగిందండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమని పేర్కొన్నారు, యుఎన్ఓ యాంటోనియో గటేరస్ ఏమని పేర్కొన్నారంటే చూడండి, ప్రపంచానికి తీవ్ర దుర్భిక్షం అంటే కరువు ముప్పు పొంచి ఉంది అన్నారు. ఓకేనా, కరువు, ఆహార కరువు వస్తుంది ప్రపంచంలో అని చెప్పడం జరిగిందండి. అలా పేర్కొంటూ ఈయన ఒక డేటా కూడా చెప్పాడు చూడండి, 12 దేశాలకు చెందిన 3.4 కోట్ల మంది ప్రజలు ఆకలి చావుతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఓకేనా, 12 దేశాలకు చెందినటువంటి 3.4 కోట్ల మంది ప్రజలు ఆకలి చావుతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించడం జరిగింది, యాంటోనియో గటేరస్. అయితే ఈ లెక్కలన్నీ కూడా మనకు సమస్య తీవ్రతను అద్దం పడుతున్నట్టు మనం గ్రహించాలండి. ఓకేనా, ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి మరి గతంలో ఇలా ఆహారానికి సంబంధించి వేస్టేజ్ సంబంధించి ఏవైనా సదస్సులు మాట్లాడాయా అంటే అవును, మాట్లాడిందండి. G20 దేశాలు దీనికోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎప్పుడు చూడండి, టర్కీలో 2015లో జరిగిన G20, ఓకేనా, టర్కీలో 2015లో జరిగినటువంటి G20 దేశాల సమావేశంలో ఆహార వృధా సమస్యను అధిగమించేందుకు సభ్య దేశాలు ముమ్మర చర్యలు చేపట్టాలని కోరిందండి. ఓకేనా, G20 అనేటటువంటి సదస్సు టర్కీలో 2015లో జరిగింది. అయితే అందులో భాగంగా ఇక్కడ చూడండి ఏం చెప్పారు వీళ్ళు అంటే, ఆహార వృధా సమస్యలను అధిగమించాలి ప్రపంచమంతా కూడా అని పేర్కొనడం జరిగిందండి. కానీ అయినా కూడా మనకు ఇక్కడ వేస్టేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వృధా అండి, ఆహార వృధా గణాంకాలు యునెప్, ఓకే, యునెప్ అనేటటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆహారానికి సంబంధించింది కదండి. ఇక్కడ చూడండి ఈ సంస్థ యుఎన్ఓ పర్యావరణ కార్యక్రమం యునెప్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఒక డేటా ఇచ్చింది చూడండి. ఈ డేటాలో భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, యునెప్ గణాంకాలను పరిశీలిస్తే ఏం కనిపిస్తుందో చూడండి, ఆహార వృధా గణాంకాలు యునెప్ ఏమని పేర్కొందో చూడండి, ప్రపంచ తలసరి సగటు, ఓకేనా, ఒక వ్యక్తికి తీసుకుంటే ఇక్కడ వేస్టేజ్ ఉందండి, నేను చెప్పేది 121 కిలోలు వేస్ట్ చేస్తున్నారండి సంవత్సరానికి. ఓకేనా, ఇక్కడ చూడండి, అదే చైనా విషయంలో దేశాల పరంగా చూసుకుంటే చైనా 64 కిలోలు, అమెరికా 59 కేజీలు, భారత్ 50 కిలోల ఆహారాన్ని ఒక్కొక్క పర్సన్ సంవత్సరానికి ఇంత వేస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఇంత ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇది ఎట్ ఏ టైం ఇలాంటి ఆహారం లేకనే చాలామంది ప్రాణాలు విడవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి రంగాల వారీగా వృధా తీరు ఎలా ఉందో చూడండి. డిఫరెంట్ రంగాల్లో ఆహారానికి సంబంధం ఉన్న రంగాలు ఉంటాయి కదండి. మామూలుగా అలాగనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, గృహాలు, మనం ఇంట్లో వంట చేసుకుంటాం కదా, మరి వండిన ఫుడ్లో కూడా వేస్టేజ్ ఎంత జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి, గృహాల్లో 61%, 61%, 100% ప్రపంచవ్యాప్తంగా అన్ని గృహాల్లో వంట అనేది చేస్తే అందులో 61% ఆఫ్ వేస్ట్ అవుతుందండి. ఓకేనా, దాని తర్వాత ఆహార సేవలు, ఆతిథ్య రంగం, అంటే ఇది హోటల్స్కి సంబంధించినవి కావచ్చు, హోటల్స్ రెస్టారెంట్స్ సంబంధించినవి 26% వృధా అవుతుందండి. ఓకే, 100కి 26% వృధా అవుతుంది. తర్వాత రిటైల్ రంగంలో కూడా 13% వృధా అవ్వడం అనేది ఇక్కడ గమనించాలండి. అంటే ఇంత ఆహారం వృధా చేస్తున్నాం, పైగా ఆహారం లేక చాలామంది ఏటా చనిపోవడం చూస్తున్నాం. అంటే పర్టికులర్గా ఆహార వృధా అనేది అరికట్టడం వల్ల చాలామంది ఈ ఆకలి చావుల నుండి బయటపడచ్చు అనేది యునెప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గైడ్ హాజరు అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ ఆర్టికల్లో. యాక్చువల్గా ఇక్కడ చూడండి, UNHRCలో లంకకు భారత్ దన్ను అంటే సపోర్టివ్గా నిలిచిందండి. ఓకేనా, UNHRC
యుఎన్హెచ్ఆర్సీ అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి మానవ హక్కుల మండలి అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చదువుతున్నాను చూడండి. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై శ్రీలంకను జవాబుదారీగా నిలబెట్టాలనే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యుఎన్హెచ్ఆర్సీ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించాలా, ఇక్కడ చూడండి, ఆమోదించాలా వ్యతిరేకించాలా అనే విషయంలో నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వేడింది. అంటే భారత్ యాక్చువల్ చూడండి, అంటే శ్రీలంక విషయంలో యాక్చువల్గా ఇది దేనికి సంబంధించిందంటే చూడండి, ఇది హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇష్యూ ఎందుకైందంటే 2009లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, ఓకే, ఎల్టీటీఈ అంటారు కదా, ఎల్టీటీఈ, ఓకే, ఎల్టీటీఈ, ఇది 2009లో జరిగిందండి. 2009లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఎల్టీటీఈతో సాయుధ పోరు ముగిసిన అనంతరం బాధితులకు సరైన న్యాయం చేయలేదనే ఆరోపణలపై, ఓకేనా, ఆ పోరు ముగిసిన తర్వాత దానిలో బాధితులుగా నిలిచిన వారికి సరైనటువంటి సహాయం చేయలేదని చెప్పేసి ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్నటువంటి యుఎన్హెచ్ఆర్సీ సమావేశాల్లో శ్రీలంక మానవ హక్కుల తీర్మానాన్ని ఎదుర్కొంటుందండి. ఓకేనా, దీని విషయంలో భారత్ శ్రీలంకకు కొంతవరకు సపోర్ట్ చేసింది. అది ఎలా సపోర్ట్ చేసిందంటే ఇక్కడ చూడండి, అంటే దానికి సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని భారత్ హాజరు కాలేదండి, గైడు హాజరైంది. కాబట్టి అక్కడ మనము శ్రీలంకకి ఆటోమేటిక్గా అటు వ్యతిరేకించలేదు, ఇటు సపోర్ట్ చేసినట్టు కాదు, కాబట్టి మనం దీనికి గైడ్ హాజరయ్యామండి. ఓకేనా, గమనించాలి. దీని తర్వాత ఇది ఒక టీకా గురించి అండి. రూపాయలు 899కే రెమ్డెసివిర్, ఓకేనా, రెమ్డెసివిర్, ఇక్కడ చూడండి, ఇది క్యాడిలా హెల్త్ కేర్ అనేటటువంటి సంస్థ తయారు చేయడం జరిగిందండి. అయితే ఇది ఒక కోవిడ్-19కి సంబంధించిన టీకా, కరోనా నియంత్రణ కోసం వాడేది. దాన్ని 899 రూపాయలకే అందిస్తున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ అండి. చూడండి, తీవ్రమైన కోవిడ్-19 వ్యాధితో బాధపడుతున్న వారి చికిత్సలో వినియోగిస్తున్న రెమ్డెసివిర్ ఔషధాన్ని క్యాడిలా హెల్త్ కేర్ తక్కువ ధరలో అందించడానికి సిద్ధమైందండి. ఓకేనా, 100 mg 100 mg ఇది 100 mg బాటిల్, ఇది డోసు 100 mg ధరను 899 రూపాయలకు తగ్గించినట్లు ఈ సంస్థ ప్రకటించడం జరిగిందండి. ఓకేనా, ఇంకొక న్యూస్లోకి వెళ్దాం. ఓకే, భారతదేశంలో యాక్చువల్గా కరోనా కేసులు ఎలా పెరుగుతున్నాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మీకు ఈ డేటా చూపెట్టబోతున్నాను చూడండి. 24 గంటల్లో 47,000 కేసులు నమోదయ్యాయండి. 24 గంటలు అంటే ఒక్క రోజులో 47,000 అంటే దగ్గర 50,000 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా విజృంభణ సగానికి పైగా మహారాష్ట్రలోనే ఈ కేసులు అనేటివి నమోదవడం ఇక్కడ మనం గుర్తించాలండి. మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇంతకుముందు కూడా ఫస్ట్ వేవ్లో కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ చదువుతున్నాను చూడండి, దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుంది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా 24 గంటల్లో 47,262 కొత్త కేసులు బయటపడ్డాయండి. ఓకేనా, 47,262 కేసులు బయటకు వచ్చాయి, అంటే భారతదేశం మొత్తం. ఇక్కడ చూడండి, రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసులు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాష్ట్రాల లిస్టులో కూడా మనం 24 గంటల్లో మొత్తం కేసులు, మరి తర్వాత మొత్తం ఓవరాల్గా మొత్తం కేసులు చూసుకున్నా కూడా ఇక్కడ మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మహారాష్ట్రలో 24 గంటల్లో 28,699 కేసులు నమోదు కాగా అందులో 132 మంది చనిపోవడం జరిగిందండి. అయితే ఓవరాల్గా మహారాష్ట్రలో కేసులు ఎన్ని అంటే 25,33,026 కేసులు నమోదయ్యాయి. అందులో మహారాష్ట్రలో కేవలం మహారాష్ట్రలో మాత్రం చనిపోయిన వారి సంఖ్య అంటే కోవిడ్ అనేది వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అండి లెక్క 53,589 మంది చనిపోయారండి మహారాష్ట్రలోనే. 53,589 మంది చనిపోయారు. దాని తర్వాత పంజాబ్ ఉందండి, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ. ఓకేనా, తెలుగు రాష్ట్రాల విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 24 గంటల్లో 585 కేసులు నమోదు కాగా 4 చనిపోయారండి. తెలంగాణలో 431 కేసులు నమోదు కాగా 2 చనిపోయారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి జరిగినప్పటి నుంచి నమోదైన కేసుల సంఖ్య 8,95,121 కేసులు నమోదు కాగా అందులో 7,197 మంది చనిపోయారండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా చూడండి, తెలంగాణలో ఓవరాల్గా 3,04,298 కేసులు నమోదు కాగా 1,676 మంది చనిపోవడం జరిగిందండి. ఓకేనా, ఇదంతా కూడా లిస్ట్. మనకు డేటా అనేది ఎందుకు గుర్తుండాలంటే మొదటి ప్లేస్లో ఉన్నదేంటి, తెలుగు రాష్ట్రాలు ఏ ప్లేస్లో ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి. దాని తర్వాత ఇక్కడ
తెలంగాణకు సంబంధించినటువంటి ఓ న్యూస్ చూద్దామండి. ఇది కూడా కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి. అయితే రోజుకు 1,00,000 టీకాలను ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారండి గవర్నమెంట్. ఇక్కడ చూడండి, వ్యాక్సిన్ కేంద్రాలను 2,000కు పెంచడానికి కసరత్తు చేస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన వారు గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది, వాళ్ళకు వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళు అర్హులు అనమాట. ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందండి. చూడండి, కొంచెం చదువుతాను. తెలంగాణలో టీకాల పంపిణీని వేగవంతం చేయడానికి ప్రభుత్వ కసరత్తు చేస్తుంది. 45 ఏళ్ళు దాటిన వారందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్ర నిర్ణయంతో అందుకు తగ్గట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఈ తెలంగాణకు సంబంధించి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ జనసమ్మర్ద ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. అంటే కొత్త కేసులు వరుసగా 2వ రోజు 400 మార్కును దాటాయి. మంగళవారం 430 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో జనసమ్మర్ద ప్రాంతాలు అంటే జనం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలో మనం ప్రత్యేకంగా కోవిడ్ నియంత్రించడానికి వివిధ రకాల చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నదండి తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనం స్పోర్ట్స్ న్యూస్ కనుక గమనిస్తే ఇక్కడ ISSF ప్రపంచ కప్ జరుగుతుంది కదండి. అది యాక్చువల్గా షూటింగ్ ప్రపంచ కప్ అండి. షూటింగ్ ప్రపంచ కప్ ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతుందండి ఈ ప్రపంచ కప్. ఓకేనా, దానికి సంబంధించిన ISSF లోగో అండి ఇది. ఓకేనా. అయితే ఇందులో భాగంగా భారత క్రీడాకారులు చాలా అద్భుతమైన ప్రదర్శన చేయడం జరుగుతుందండి. అందులో ఇక్కడ చూస్తే ISSF ప్రపంచ కప్ షూటింగ్లో మహిళల విభాగంలో 25 మీటర్ల పిస్టల్లో భారత్ క్లీన్ స్వీప్ చేసిందండి. అంటే అన్ని పథకాలను భారతే గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. ఇది ఎక్కడ జరుగుతుంది? డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ ఢిల్లీలో ఉందండి ఇది. అయితే ఇక్కడ ఇందాక చెప్పినటువంటి మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ రజత కాంక్ష పథకాలు భారతే గెలుచుకోవడం జరిగిందండి. ఓకేనా. ఇందులో భాగంగా మనం ఒక వ్యక్తిని గుర్తుంచుకోవాలండి. ఆవిడ చింకీ యాదవ్. ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, చింకీ యాదవ్. ఈమె 23 ఏళ్ళ అమ్మాయి. ఈమె స్వర్ణం గెలుచుకోవడం జరిగిందండి. అంటే తక్కువ ఏజ్లో గెలుచుకుంది కాబట్టి ఇక్కడ నేను డిస్కస్ చేశానండి. దాని తర్వాత బ్యాడ్మింటన్ చూడండి, ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ అనేది జరుగుతుంది కదండి. ఇందులో భారత క్రీడాకారుడు శుభారంభం చేయడం జరిగింది. తొలి రౌండ్లో సైనా నెహ్వాల్, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, సైనా నెహ్వాల్, కిదంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో గెలవడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ రౌండ్లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళు. తర్వాత ఇక్కడ క్రికెట్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించండి. క్రికెట్లో యాక్చువల్గా DRS అనేటటువంటి ఒక విధానం ఉంది కదండి. DRS అనే విధానం ఉంది కదా. ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎంపైర్ కాల్ నిర్ణయం ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి ఇక్కడ BCCI ఆలోచిస్తుందండి. ఎన్నో విమర్శలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఎంపైర్ కాల్ నిర్ణయం ఇది DRSలో పెద్ద వివాదాస్పద అంశం అండి. ఓకేనా, DRSలో పెద్ద వివాదాస్పద అంశం. అయితే గతంలో దీనిపైన సచిన్తో సహా అనేక మంది క్రికెట్ ప్రముఖులు వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగిందండి. అంటే ఈ DRSని ఉంచకూడదు, తీసేయాలని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ DRS విషయంలో యాక్చువల్గా దీన్ని తీసేసి ఇంకో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలా, లేకపోతే మొత్తానికి ఏదైతే DRSలో ఉన్నటువంటి ఎంపైర్ కాల్ నిర్ణయం అనేది తీసేయాలని చెప్పేసి డిస్కషన్ జరుగుతుందండి. ఓకే, దీని తర్వాత యాక్చువల్గా ఈ DRS సంబంధించి మరి ఈ నిర్ణయాన్ని ఈ వారాంతంలో, ఓకేనా, ఈ వారాంతంలో కుంబ్లే నేతృత్వంలో దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సమావేశం జరుగుతుందండి. అనిల్ కుంబ్లే నేతృత్వంలో అసలు ఈ ఎంపైర్ కాల్ నిర్ణయాన్ని DRS నుంచి తీసేయాలనేటువంటి ఒక సమావేశం జరుగుతుందండి. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. Add-on solutions. Add-on desires.